హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ఈరోజు మనం చూద్దాం పాలక్ రైస్ రెసిపీ. సో చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి ఈ రెసిపీ. ఇది లంచ్ బాక్స్కి, టిఫిన్ బాక్స్కి కూడా ఇవ్వచ్చు. సూపర్ హెల్తీ అండ్ న్యూట్రిషియస్ ఫుడ్ ఇది. సో దీనికి కావాలి మనకి ఫ్రెష్ పాలక్ కావాలి. సో పాలకూర తీసుకొని బాగా కట్ చేసి నీట్గా క్లీన్ చేసుకొని బ్లాంచ్ చేయాలన్నమాట. బ్లాంచ్ చేయడం అంటే ఏం లేదు, కొంచెం వాటర్ బాయిల్ చేసుకొని అందులోని ఒక 2-3 మినిట్స్ పాలకూరను ఉంచితే బ్లాంచ్ అయిపోతాయి. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి ఫాస్ట్గా కుకింగ్ ప్రాసెస్ అనేది అయిపోతుంది. లేదు పచ్చిగానే వేసుకుంటామంటే కొంచెం ఎక్కువసేపు కుక్ చేయాలి. కాబట్టి నాకైతే ఇది ఈజీ అనిపిస్తుంది. ఒకసారి బ్లాంచ్ చేసేసిన తర్వాత సో చూడండి, స్ట్రెయిన్ చేసేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. నేను ఇక్కడ వేసాను పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి వేసాను. సో అన్వి బాక్స్ కాబట్టి నేను చాలా కొంచెం వేసాను కారం అని, మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోవచ్చు. సో బ్లాంచ్ చేసి పెట్టుకున్న పాలకూర కూడా వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టేయాలి. ఇప్పుడు ఏం లేదు, జస్ట్ మనం తాలింపు పెట్టుకొని మిక్స్ చేసేస్తామన్నమాట రైస్ ఇంకా ఈ పాలకూర. సో చూద్దాం. ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేడి చేసుకోవాలి. ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కొంచెం జీలకర్ర, కరివేపాకు, ఆనియన్స్. మీకు కావాలి అనుకుంటే మీరు బిర్యానీ ఆకు, మరి లవంగా ఇవన్నీ కూడా వేసుకోవచ్చు. ఫ్లేవర్ మీకు ఎలాంటిది నచ్చితే అలాగా. నేనైతే సింపుల్గా చేసేస్తున్నాను. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ప్యూరీ చేసి పెట్టుకున్నాం కదా పాలకూరది, అది ఇందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. సో చాలా టేస్టీగా కూడా ఉందండి ఇది. మీలో ఎంతమంది ఈ రెసిపీ చేస్తారనేది కమెంట్ సెక్షన్లో చెప్పండి. బాగా ఫ్రై అయిపోయిన తర్వాత రైస్ వేసేసుకొని కొంచెం సాల్ట్ వేసుకోండి, ఎందుకంటే పాలకూర కొంచెం సాల్టీగానే ఉంటుంది. ఇందాక మనం ప్యూరీలో కూడా వేసాము, ఆనియన్స్లో కూడా వేసాము కాబట్టి చాలా కొంచెం పడుతుంది. సో మీరు చూసుకొని వేసుకోండి. సాల్ట్ ఎక్కువైపోతే అసలు బాగోదు. సో బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత లాస్ట్లో ఘీ వేయండి, ఒక 1 స్పూన్. సో ఘీ వేయడం వల్ల చాలా బాగుంటుంది. లంచ్ బాక్స్ లాంటి వాటిల్లో ఇస్తే కనుక ఘీ వేస్తే ఇంకా బాగుంటుంది. సో గట్టిగా అయిపోకుండా ఉంటుంది. సో చాలా సూపర్ డెలిషియస్ అయిపోతుంది. సో ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి.